Hi, good morning, students. I think this is my first class for biochemistry. I'll be teaching you intermediary metabolism. So a bit late than other subjects as I recently suffered from sickness. So no problem. I'll catch it off and complete the syllabus within time. Don't worry. Okay. So the first unit is carbohydrate metabolism. All the other units are also covering metabolic concepts only. Carbohydrate metabolism, lipid metabolism, amino acid metabolism, nucleic acid metabolism. Out of all biochemistry topics, whole MSc, BSc, whatever you take, the most typical, toughest and most interesting is metabolism. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్, అన్నిటికంటే కష్టమైనది ఇన్ ద సెన్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలి. స్ట్రక్చర్స్, పాత్వేస్ అన్ని రకాలుగాను కష్టమే, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని మీద వన్స్ గ్రిప్ అంటూ మీరు సాధిస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఎనీ కాన్సెప్ట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. క్రౌన్ పెట్టేచ్చాం. సో మెటబాలిజం అనేది మీకు మళ్ళీ ఎంఎస్సీలో వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఎక్కడికి ఏ టాపిక్లో ఎంఎస్సీ చేసినా మీరు మెటబాలిజం విల్ బి వన్ పేపర్. బట్ దిస్ టు అండర్స్టాండ్ మీకు బయోమాలిక్యూల్స్ గ్రిప్ ఉండాలి. ఫస్ట్ సెమిస్టర్లో బయోమాలిక్యూల్స్ అందుకే బాగా ప్రాక్టీస్ చేయించాం. సో అది బాగా గ్రిప్ ఉంటే ఆ సింపుల్ బయోమాలిక్యులర్ స్ట్రక్చర్స్ అవి ఒక పక్కన పెట్టుకొని అది బాగుంటే మీకు ఇవి పాత్వేస్ అన్నీ కూడా బాగుస్తాయి. అక్కడ జస్ట్ విడివిడిగా స్ట్రక్చర్స్ వేసాం. ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్ అన్నిటితోటి ఒక సైకిల్ తయారు చేస్తాం. సో కొంత మీకు ఐడియా ఉంది, గ్లైకాలిసిస్, టీసీ సైకిల్ ఇవన్నీ తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ కొంచెం ఎక్స్ట్రా హార్డ్ వర్క్ పెట్టాల్సి ఉంటుంది. సో వీడియో చూస్తున్నప్పుడల్లా వైట్ పేజెస్ బుక్ పెట్టుకోండి. స్ట్రక్చర్స్ నేను ఇక్కడ ఏం వేస్తానో మీకు పిక్స్ పెడతాను. ఇక్కడ మీకు బోర్డు విజిల్గా ఉంటుందో లేదో తెలియదు. నేను మామూలుగా పేర్లతోటి సైకిల్ పాత్వే వేసేస్తూ ఉంటాను, లేదా స్ట్రక్చర్స్ తోటి కూడా వేస్తాను. కానీ మీకు అది ఇక్కడ మీరు చూసి వేసుకోకుండా ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వీడియో విల్ కీప్ ద ఇమేజ్ అండ్ ఫాలోడ్ బై మెటీరియల్ నోట్స్ కూడా ఇచ్చేస్తాను. సో వెంటనే ఆ ప్రింట్స్ తీసుకొని ఇమేజ్ చూసుకొని ఆ పాత్వే సైకిల్ ప్రాక్టీస్ చేసి, క్లాస్లో ఉంటే వేరు, క్లాస్లో బోర్డు మీద వేస్తాం, మీరు వేసేదాకా ఆగుతాం, మీ చేత ప్రాక్టీస్ చేయిస్తూ చెప్తాం. ఇక్కడ ఈ మోడ్లో కుదరట్లేదు కాబట్టి కీ పాయింట్స్ ఆఫ్ ద సైకిల్ పాత్వే నేమ్స్ తోటి నేను మీకు పాత్వే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్ట్రక్చర్స్ ఉంటే కనుక స్ట్రక్చర్స్ తోటి కూడా పాత్వే చేస్తాను. బట్ మీరు నేను చెప్తున్నప్పుడు ఆ పాయింట్స్ వినగలరు తప్ప స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయడానికి బోర్డు విజిబుల్గా ఉండకపోవచ్చు. ఓకే, సో విడిగా ఇమేజ్ పెడతాను, నోట్స్ ఇస్తాను. ఆ టాపిక్ అయిన వెంటనే ఆ టాపిక్ చూస్తూ ఆ ఇమేజ్ ప్లస్ స్ట్రక్చర్స్ తోటి ప్రాక్టీస్ చేయాలి. అది పద్ధతి. ఆ రకంగా చదవాలనుకుంటే వీడియో చూడండి, లేకపోతే నోట్స్ చదివేసుకోండి. అర్థమవుతుందా? సో టుడే విల్ స్టార్ట్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. దీనికి మీరు ఫస్ట్ చేయాల్సింది గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఆల్ఫా డి గ్లూకోపైరనోస్, ఆల్ఫా డి ఫ్రక్టోఫ్యూరనోస్. ఈ రెండు స్ట్రక్చర్స్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఆ రెండు వస్తే గ్లైకాలసిస్ వచ్చినట్టే. అర్థమవుతుందా? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, రాబిన్సన్ ఎస్టర్, న్యూబర్గ్ ఎస్టర్ అంటారు వాటిని. ఏం లేదు, అదర్ నేమ్స్ అంతే. గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, పైరనోజ్ అండ్ ఫ్యూరనోజ్ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. లేదు జస్ట్ గ్లూకోజ్, ఆల్ఫా డి గ్లూకోపైరనోస్, బీటా ఆల్ఫా డి ఫ్రక్టోఫ్యూరనోస్ ఇవి ముందు వస్తే ఫాస్ఫేట్ గ్రూప్ ఏముంది పి అని పెట్టేస్తాం సరిపో. సో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ముందు, పైరనోస్ అండ్ ఫ్యూరనోస్ స్ట్రక్చర్స్ ముందు అసలు ఒకసారి రీక్యాప్ చేసుకోండి. దెన్ గ్లైకాలసిస్ అంతా వచ్చేస్తుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో మెటబాలిజం అంటే ఏంటి ఆల్రెడీ మీకు తెలుసు. ఎనబాలిజం అండ్ కెటబాలిజం ఈ రెండింటిని కలిపి మెటబాలిజం అంటాం. సో అసలు మెటబాలిజం అంటే ఏంటి? ఇట్స్ అన్ అసెంబ్లీ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ సెల్ మెటీరియల్స్ అండ్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ. కొన్ని బయోకెమికల్ రియాక్షన్స్ యొక్క సమూహం అంతే మెటబాలిజం అంటే. అవి ఎందుకు జరుగుతున్నాయి? సెల్లోకి కావాల్సినటువంటి మెటీరియల్స్ని సింథసైజ్ చేసుకోవడానికి,
అలాగే ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. ఈ రెండింటికి పర్పస్కి మనం మెటబాలిజం అనేది కొన్ని బయోకెమికల్ రియాక్షన్స్ యొక్క సమూహాన్ని మెటబాలిజం అంటాం. ఇంకో రకంగా ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇట్స్ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్స్ దట్ అక్కర్ ఇన్ ఎ సెల్. ఒక సెల్లో జరిగేటటువంటి సమస్తమైనటువంటి బయోకెమికల్ లేదా ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్స్ యొక్క సమాహారమే మెటబాలిజం. సెల్ లోపల ఒక పెద్ద ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తయారవుతూ ఉంటాయి, డిగ్రేడ్ అవుతూ ఉంటాయి, లిపిడ్స్ తయారవుతూ ఉంటాయి, మళ్ళీ కెటబలైజ్ అవుతూ ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్, ఫ్యాట్స్, ఎమినో యాసిడ్స్, ఇన్ని రకాల బయోమాలిక్యూల్స్ అన్నీ కూడా తయారవుతూ డిగ్రేడ్ అవుతూ టర్న్ ఓవర్ అలా జరుగుతుంది. ఏంటి తయారవడం ఏమిటి, మళ్ళీ డిగ్రేడ్ అయిపోవడం. పర్పస్ ఏంటి? టు సింథసైజ్ మెటబలైట్స్. సెల్ యొక్క ఫంక్షన్కి కావాల్సినటువంటి డిఫరెంట్ పదార్థాలన్నీ ఆ రియాక్షన్స్లోంచే ఇంటర్మీడియట్స్ కింద బయటకు వస్తాయి. అట్లా మెటబలైట్స్ అంటాం. ఇంకా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ తినేస్తే వచ్చేస్తుంది ఎనర్జీ. గ్లూకోజ్ ఆక్సిడైజ్ అయ్యి గ్లైకాలసిస్ అనేది జరిగితే ఏటీపీ వస్తుంది. సో ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ సింథసిస్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద సెల్స్ జనరల్ ఫంక్షన్స్. అర్థమైందా? అది మెటబాలిజం అంటే. డిఫరెంట్ బయోకెమికల్ రియాక్షన్స్ యొక్క సమాహారాన్ని మెటబాలిజం అంటాం. అలాగే సెల్లో జరిగేటటువంటి డిఫరెంట్ ఎంజైమ్ లేకుండా మెటబాలిజం లేదు. సెల్లో జరిగేటటువంటి ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్స్ అన్నిటినీ కలిపి మెటబాలిజం అని చెప్పేసి అన్నాం. ఓకే, సో దీన్ని మళ్ళీ ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్స్ అన్నీ ఒకే కాంప్లెక్స్ నంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. వాటిని చక్కగా సీక్వెన్సెస్ ఆర్ పాత్వేస్ కింద వాటిని డిజైన్ చేశారనమాట. అన్నీ కలిపేసి ఒకే దాంట్లో కాకుండా గ్లూకోజ్ ఎలా తయారవుతుంది, గ్లూకోనియోజెనసిస్. గ్లైకోజన్ ఎలా డిగ్రేడ్ అవుతుంది, గ్లైకోజెనసిస్. ఓకే, సింథసిస్, గ్లైకోజినోలైసిస్. అలా సపరేట్గా పాత్వేస్ కింద వాటిని డిజైన్ చేశారు. కాబట్టి వాటిని సీక్వెన్స్ ఆర్ పాత్వే అనే టర్మ్ యూజ్ చేస్తాం. కెటబాలిజం మెటబాలిజం డిఫరెన్సెస్. జనరేషన్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ. కెటబాలిజం వల్ల కెమికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కెటబాలిజంలో ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీని తీసుకొని సింథసిస్ ఆఫ్ న్యూ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద సెల్ చేయడమే ఎనబాలిజం. కెటబాలిజంలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎనబాలిజంలో కెటబాలిక్ ఎనర్జీని తీసుకొని బయోసింథసిస్ ఆఫ్ ఆల్ అదర్ కాంపోనెంట్స్ జరుగుతుంది. దాన్ని ఎనబాలిజం అన్నాం. ఇవన్నీ మీకు తెలిసినవే, జస్ట్ ఒక రీక్యాప్ అన్నమాట. సో దిస్ రియాక్షన్ ఫ్యూయల్స్, మన ఇంధనాలు, జీవ ఇంధనాలు, కార్బోహైడ్రేట్, లిపిడ్స్ ఎక్కువగా మన బాడీ వాటి మీద ఎనర్జీ ఫ్యూయల్ కింద ఆధారపడుతుంది. కెటబాలిజం వల్ల ఏమేమి ప్రొడ్యూస్ అవుతున్నాయి? CO2, H2O, ఎనర్జీ. అదే ఎనబాలిజం ఇందులో ప్రొడ్యూస్ అయినటువంటి ఆ యూస్ఫుల్ ఎనర్జీని తీసుకుని స్మాల్ మాలిక్యూల్స్ని తీసుకుని కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కింద తయారు చేస్తుంది. దాన్ని ఎనబాలిజం అంటాం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కెటబాలిజం అండ్ ఎనబాలిజం. కొన్ని క్యారెక్టర్స్ వైజ్ ఎట్లా డిఫైన్ చేస్తాం డిఫరెన్సెస్ ఎనబాలిజం అండ్ కెటబాలిజం. ప్రాసెస్ ఏంటి? ఎనబాలిజం అనేది ఒక బయోసింథటిక్ పాత్వే. కెటబాలిజం అనేది డిగ్రేడేటివ్. ఎనర్జీ ఎనబాలిజంలో ఏం జరుగుతుంది, కెటబాలిజంలో ఏం జరుగుతుంది? కెటబాలిజంలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎనబాలిజంలో ఎనర్జీ తీసుకొని కన్జ్యూమ్ చేసుకొని పెద్ద మాలిక్యూల్స్, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ తయారవుతాయి. రియాక్షన్స్ ఎనర్జీ వైజ్ అదే సేమ్. కన్జ్యూమింగ్ అంటే ఎండర్గానిక్ అంటాం, ఈల్డింగ్ అంటే ఎక్సర్గానిక్ అంటాం. అంతే. ఎనర్జీ వైజ్ రియాక్షన్ పేరు కూడా ఎనర్జీ వైజ్ వస్తుంది. కన్జ్యూమ్ చేస్తే ఎండర్గానిక్ రియాక్షన్స్ అంటాం, ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తే ఎండర్గానిక్. ఎనర్జీ ఈల్డింగ్ అయితే ఎక్సర్గానిక్. దట్స్ టెర్మినల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. సరే, ఫైనల్గా ఈ డిఫరెంట్ పాత్వేస్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం లేకపోతే సింథసైజ్ అవ్వడం ఏదో జరుగుతుంది. ఫైనల్గా ఎనబాలిక్ పాత్వేస్లో ఆక్సిజన్ అనేది టెర్మినల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్రోబిక్ ఫెర్మెంటేషన్ ఎనబాలిజంలో. కెటబాలిజంలో ఫైనల్గా రెస్పిరేషన్ కాబట్టి ఆక్సిజన్ అనేది టెర్మినల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్లో చివరికి చేరినటువంటి టెర్మినల్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసి ఆక్సిజన్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. దట్స్ ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఇది ఒక చిన్న డిఫరెన్స్ బిట్వీన్ ఎనబాలిజం అండ్ కెటబాలిజం. సో దీస్ టూ ఆర్ ద డిఫరెన్సెస్. మెటబాలిజం అంటే ఏంటి అండ్ డిఫరెన్సెస్ అండ్ different reactions showing catabolism and anabolism. Before directly going into the
మెటబాలిక్ పాత్వేస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. ఫస్ట్ గ్లైకాలసిస్ మీకు తెలుసు. దానికంటే ముందు అసలు ఈ మెటబాలిజంలో జరిగేటటువంటి డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ పేర్లు, అందులో జరిగేటటువంటి క్యారెక్టరిస్టిక్స్, నేమ్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ రియాక్షన్ తెలియాలి. దే ఆర్ కాల్డ్ ద టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ మెటబాలిజం. దానికంటే ముందు ఒకసారి ఫంక్షన్స్ ఆఫ్ మెటబాలిజం చూద్దాం. టు అబ్టైన్ కెమికల్ ఎనర్జీ ఫ్రమ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ రిచ్ న్యూట్రియంట్స్ ఆర్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ. మెటబాలిజం యొక్క ఫంక్షన్ ఏంటి? ఇందాక చెప్పుకున్నవే మళ్ళీ చెప్తున్నాను. కెమికల్ ఎనర్జీని డెరైవ్ చేసుకోవడం. అలాగే ఎక్కడి నుంచి వస్తుంది కెమికల్ ఎనర్జీ? మనం తినేటువంటి ఎనర్జీ రిచ్ న్యూట్రియంట్స్ని కెటబలైజ్ చేయడం ద్వారా ఎనర్జీని సంపాదించుకోవడం. అలాగే ఒక్కొక్కసారి ఫోటోసింథసిస్ డైరెక్ట్లీ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ, సన్ నుంచి కూడా తయారు చేసుకోవడం మెటీరియల్స్ని. సో మెటబాలిజం ఫంక్షన్ అది. టు కన్వర్ట్ న్యూట్రియంట్ మాలిక్యూల్స్ టు ప్రికర్సర్స్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్. సేమ్ మనం తినేటటువంటి న్యూట్రియంట్స్ని పెద్ద మాలిక్యూల్స్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ తింటాం, స్టార్చ్ డిగ్రేడ్ చేస్తాం, స్టార్చ్ మెటబలైజ్ అయ్యి కెటబలైజ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ ఏమవుతుంది? పైరువేట్ కింద కన్వర్ట్ అవుతుంది. పైరువేట్ ఎస్టైల్ కోయా కింద కన్వర్ట్ అవుతుంది. ఎస్టైల్ కోయా నుంచి ఫ్యాట్స్ తయారవుతాయి. ఆ ఫ్యాట్స్ నుంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది. కొలెస్ట్రాల్ నుంచి హార్మోన్స్ తయారవుతాయి. అలాగా సైకిల్ అనమాట. సో అంటే మనం తీసుకున్న ఒక చిన్న గ్లూకోజ్ మాలిక్యూలు, ఇట్ ఈస్ సింథసైజింగ్ సో మెనీ ప్రికర్సర్ అంటే స్టార్టింగ్ మెటీరియల్, ఓకే, ఫర్ మ్యాక్రోమాలిక్యూల్స్. కొలెస్ట్రాల్కి ఫాస్ఫోలిపిడ్ అనుకుందాం. పోనీ ఫాస్ఫోలిపిడ్ కొలెస్ట్రాల్ తయారు అంటే ముందు ఎస్టైల్ కోయా కావాలి. ఎస్టైల్ కోయా ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ నుంచి వస్తుంది. సో గ్లూకోజ్ విల్ కన్వర్ట్ ఎస్టైల్ కోయా నుంచి కొలెస్ట్రాల్ ఏంటంటే ఒక మ్యాక్రోమాలిక్యూల్. కొలెస్ట్రాల్కి ఎస్టైల్ కోయా ప్రికర్సర్ అనమాట. అర్థమైంది కదా మీకు? ప్రికర్సర్ అనే టర్మ్ తెలియాలి. సో కొలెస్ట్రాల్ అనే ఒక పెద్ద మాలిక్యూల్కి ఎస్టైల్ కోయా ప్రికర్సర్. ఈ ప్రికర్సర్ ఎక్కడి నుంచి వచ్చింది? న్యూట్రియంట్ గ్లూకోజ్ నుంచి వచ్చింది. సో గ్లూకోజ్ అనే స్మాల్ మాలిక్యూల్ నుంచి ఎస్టైల్ కోయా అనే ప్రికర్సర్ తయారై, ప్రికర్సర్ నుంచి ఒక మ్యాక్రోమాలిక్యూల్ అనే కొలెస్ట్రాల్ తయారైంది. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంతే. అదనమాట కన్వర్షన్ ఆఫ్ న్యూట్రియంట్ మాలిక్యూల్స్ టు ప్రికర్సర్స్ ఆఫ్ మ్యాక్రోమాలిక్యూల్స్ అంటే అర్థం అది. టు అసెంబుల్ దీస్ ప్రికర్సర్స్ ఇంటూ ప్రోటీన్స్, లిపిడ్స్, పాలిసాకరైడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఎట్సెట్రా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు లిపిడ్స్. అలాగే మన న్యూట్రియంట్ మాలిక్యూల్స్ కెటబలైజ్ అయితే డిగ్రేడ్ అయితే వచ్చే చిన్న చిన్న మాలిక్యూల్స్లోంచి ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, పాలిసాకరైడ్స్ ఇన్ని తయారవుతుంటాయి మళ్ళీ ఇంకొక వింగ్లో. సో ఫైనల్గా బయోసింథసిస్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్, హోమియోస్టాసిస్, బాడీలో ఒక బ్యాలెన్స్. ఇప్పుడు గ్లూకోజ్ ఎక్కువైపోయింది అనుకోండి బ్లడ్లో, నెమ్మదిగా గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. బ్లడ్లో గ్లూకోజ్ తగ్గింది అనుకోండి, గ్లైకోజినోలైసిస్ జరిగి గ్లైకోజన్ డిగ్రేడ్ అయ్యి మళ్ళీ నెమ్మదిగా గ్లూకోజ్ని బ్లడ్లోకి పంపిస్తుంది. అది ఏంటంటే మరి బ్యాలెన్సే కదా. తగ్గితే పెంచుతుంది, పెరిగితే తగ్గిస్తుంది. హోమియోస్టాసిస్ అంటాం, బ్యాలెన్స్. సో హోమియోస్టాసిస్ ఇస్ ఆల్సో అచీవ్డ్ బై మెటబాలిజం అండ్ సెల్స్ అదర్ ఎనర్జీ రిక్వైరింగ్ ప్రాసెసెస్. సెల్కి అవన్నీ ఉంటాయి, ఇంకా తయారు చేయడం ఏంటి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. నర్వ్ కండక్షన్ చేయాలి, మజిల్ కాంట్రాక్షన్, హార్మోన్స్ పనిచేయాలంటే హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అవ్వాలి, ఈ హార్మోన్ రిసెప్టార్కి బైండ్ అవ్వాలి, ఆ తర్వాత సెల్ సిగ్నలింగ్ జరగాలి. ఇదంతా డిఫరెంట్ సెల్ యొక్క డిఫరెంట్ అదర్ ఫంక్షన్స్ ఆల్సో దే రిక్వైర్ ఏటీపీ. ఆ ఏటీపీ రావాలంటే మెటబాలిజం జరగాలి. సో సెల్కి డిఫరెంట్ మెటబాలిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి కోసం కూడా ఎనర్జీ కావాలి. దట్ ఈస్ సప్లైడ్ బై అవర్ మెటబాలిజం. దీస్ ఆర్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ మెటబాలిజం. ఇది ఇందాక మీకు చెప్పింది ఎగ్జాంపుల్. గ్లైకాలసిస్ నుంచి ఏటీపీ తయారవుతుంది. ఏటీపీ నుంచి నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది, నర్వ్ కండక్షన్, మజిల్ కాంట్రాక్షన్ యూజ్ అవుతాయి. ఎనర్జీ కాకుండా మళ్ళీ చిన్న చిన్న ప్రికర్సర్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి గ్లైకాలసిస్ నుంచి. ఎస్టైల్ కోయా, గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్, ఈ రెండు కూడా ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్ ఇవన్నీ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే,
is another summary of different types of reactions and their characteristics. ఇది తెలియాలి మీకు ముందు, ఇది ఏమీ సిలబస్లో లేదు. మెటబాలిజం అంటే ఏమేమి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి పేర్లు తెలిస్తే ఇప్పుడు తర్వాత చెప్పబోయే క్లాసెస్ మీకు బాగా అర్థమవుతాయి. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ ఇవి జరుగుతుంటాయి ఎక్కువగా. మోస్ట్ ఆఫ్ ద మెటబాలిక్ పాత్వేస్లో జరిగేది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల మనం ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటాం. తర్వాత లైగేషన్ రియాక్షన్స్. లైగేషన్ మీన్స్ జాయినింగ్. సో లైగేషన్ జరుగుతూ ఉంటుంది, ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్, సిసి బాండ్ ఫార్మ్ అవ్వడానికి లైగేషన్ అంటాం, టర్మ్స్ తెలియడం కోసం. ఐసోమరైజేషన్ రియాక్షన్స్. ఐసోమరైజేషన్ అంటే ఐసోమర్స్ తెలుసు కదా మీకు, ఎల్ డి కింద మారడం, కీటో ఫామ్ ఈనాల్ కింద మారడం, కీటో ఈనాల్ టాటమర్స్ అంటాం, పి అండ్ ఎల్ ఐసోమర్స్ అంటాం. సో మెటబాలిజంలో కంటిన్యూస్గా ఈడిఎల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటుంది, కీటో ఈనాల్ ఫామ్స్ మారుతూ ఉంటాయి. సో వాటిని ఐసోమరైజేషన్ రియాక్షన్స్ అంటాం. రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ టు ఫార్మ్ ఐసోమర్స్. ఫోర్త్ వన్ ఈజ్ గ్రూప్ ట్రాన్స్ఫర్ రియాక్షన్. ఫంక్షనల్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది వన్ మాలిక్యూల్ టు అదర్, దాన్ని గ్రూప్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ అంటాం. ఆ జరిగే రియాక్షన్ని బట్టే ఎంజైమ్ పేరు కూడా వస్తుంటుంది జనరల్గా. ఓకే. హైడ్రాలిటిక్ రియాక్షన్స్. క్లీవేజ్ ఆఫ్ బాండ్స్ బై ఎడిషన్ ఆఫ్ వాటర్. ఇది ఎక్కువగా జరుగుతుంటుంది మెటబాలిజంలో, వాటరే మెయిన్ రోల్. సో వాటర్ యాడ్ చేయడం వల్ల బాండ్స్ క్లీవ్ అవుతూ ఉంటాయి, వాటిని హైడ్రాలిటిక్ రియాక్షన్స్ అంటాం. అక్కడ ఉండే ఎంజైమ్ పేరు హైడ్రోలేజ్ అని వస్తుంది, అంతే కదా. ఐసోమరైజేషన్ రియాక్షన్స్లో ఐసోమరేజ్ అంటాం. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ డిహైడ్రోజనేజ్, ఆక్సిడేజ్. ఆ జరిగే రియాక్షన్ని బట్టి ఆ ఎంజైమ్ పేరు ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఎడిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఎడిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ టు ఫార్మ్ డబుల్ బాండ్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ టు ఫార్మ్ డబుల్ బాండ్స్. ఒకసారి ఫంక్షనల్ గ్రూప్ రిమూవ్ చేస్తే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఒకసారి ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేస్తే కూడా డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇవి కూడా జరుగుతుంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఐసోమరైజేషన్ రియాక్షన్స్, ఈ మూడు ఎక్కువగా మన మెటబాలిక్ పాత్వేస్. ఆక్సిడేషన్ రిడక్షన్, ఐసోమరైజేషన్, హైడ్రాలిటిక్ రియాక్షన్స్ ఎక్కువగా చేస్తుంటాం. సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ రియాక్షన్ మోస్ట్లీ అకరింగ్ ఇన్ మెటబాలిజం. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ మెటబాలిజం ఇందాక వరకు చెప్పాం. సో దిస్ ఈస్ ఓవర్ వ్యూ ఆఫ్ అసలు మెటబాలిజం అంటే ఏంటి, కెటబాలిజం ఏంటి, ఎనబాలిజం ఏంటి, వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెల్కి అసలు మెటబాలిజం ఎందుకు అవసరం, ఎనర్జీ ప్రొడక్షన్, ఇంకా చిన్న చిన్న మెటబలైట్స్ ద్వారా డిఫరెంట్ ఎనర్జీ రిక్వైరింగ్ ప్రాసెసెస్ చేసుకోవడం కోసం సెల్ మెటబాలిజం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని పాత్వేస్ అని చెప్పేసి అంటుంటాం. సో దిస్ ఈజ్ ఎన్ ఓవర్ వ్యూ ఆర్ ఇంట్రొడక్టరీ మెటబాలిక్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ గ్లైకాలసిస్. ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చదివే ఉంటారు. ఇక్కడ కొంచెం స్ట్రక్చర్స్ తోటి ఎంజైమ్ పేర్లు, ఎంజైమ్కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటే అది చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. So first topic is glycolysis, most probably expected question. So glycolysis will start in the next video tomorrow. Thank you.